शिववायुवराय अंजनिकेसरि सुताय च अग्निपञ्चकाजाताय आञ्जनेयाय मङ्गलम्। बालार्कायुत तेजसं त्रिभुवन प्रक्षोभकं सुन्दरं नादेनैव समस्तदानवगणान् सन्त्रासयन्तं प्रभुं सुग्रीवादिसमस्तवानरगणैः संसेव्यपादाम्बुजं श्रीमद्रामपदाम्बुजस्मृतिरतं ध्यायामि वातात्मजम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय जय राम। श्री हनुमते नमः। వైశాఖ కృష్ణ దశమి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంత్యుత్సవము అని కొన్ని సంహితా గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అయితే ఆంజనేయుని జయంతికి సంబంధించి రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు మనకు కనబడుతుంటాయి. చైత్రమాసంలో జయంతి కొందరు చేస్తూ ఉంటే వైశాఖ బహుళ దశమి జయంతిగా కొందరు భావన చేస్తుంటారు. ప్రాంత భేదాలు బట్టి కొన్ని చోట్ల కొన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో ఏది నిజము అన్నప్పుడు సంహితా గ్రంథాల్లో రెండిటికి ప్రమాణాలు కనబడుతున్నాయి. అంటే ఆంజనేయ స్వామి అవతారము అనేటువంటిది మనం గమనించినట్లయితే రామాయణ కాలంలో స్వామి ఎప్పుడు అవతరించారనేది రామాయణంలో చెప్పబడి లేదు. అయితే ఉపాసనా సంప్రదాయంలో వచ్చేటప్పటికల్లా హనుమంతుడు కేవలం ఒక కాలంలో అవతరించిన స్వరూపం మాత్రమే కాకుండా ఆయన ఎల్లవేళలా ఉపాసింపబడేటువంటి ఒక దివ్య తేజస్సు. ఆ తేజస్సు జగత్తును అనుగ్రహించడం కోసం వివిధ సమయాల్లో తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. ఆ వ్యక్తం చేసుకున్నటువంటి తిథులు పుణ్యకాలాలు వీటికి అవతార కాలాలుగా చెప్పడం జరుగుతుంటుంది. అలాంటి భిన్న కాలముల్లో వచ్చినటువంటి హనుమత్ స్వరూపాలని భిన్నమైన జయంత్యుత్సవాలతో మనం చెప్పుకుంటున్నాం అని అన్వయించుకోవచ్చు. ఇక్కడ రామాయణంలో మనం పరిశీలించినట్లయితే ఆ రామాయణంలో పాత్రలన్నీ కూడా పరిపూర్ణములై ధర్మ ప్రబోధం కలిగించడానికి వచ్చినటువంటి దివ్య పాత్రలు కనిపిస్తాయి మనకి. అందున ముఖ్యంగా రామ, హనుమ, సీతమ్మ ఈ ముగ్గురు యొక్క స్వరూపములు కూడా సంపూర్ణమైన శక్తి స్వరూపాలు. అయితే ఈ మూడింటి ప్రాధాన్యంతో నడుస్తున్నదే రామాయణం. కథా ప్రకారంగా చూస్తే రాముడు ఒక పరిపూర్ణమైన మానవుడు, సీతమ్మ గొప్ప సాధ్వీమని, హనుమంతుడు బుద్ధిమంతుడు, కార్యసిద్ధి కలిగించేవాడు. ఇది కథాపరంగా. అయితే వారు ముగ్గురు మంత్రాది దేవతలను మర్చిపోరాదు. మంత్రాది దేవతగానే మానవ రూపంలోకి వస్తే ప్రవర్తనంతా మానవ రూపంగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ వారి యొక్క చేతలలో ఆ మంత్ర చైతన్యం పరిమళిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్ర చైతన్యం ఉపాసకులు మాత్రమే పట్టుకోగలరు. ఈ కథని సామాన్య దృష్టి గలవారు మాత్రం పట్టుకోగలరు. భగవంతుని అర్థం చేసుకునేది సామాన్య దృష్టి కాదు, ఉపాసన దృష్టి. తర్కాలకి సామాన్యమైన కథా సాహిత్య దృష్టికి భగవత్తత్వం అవగతం కాదు. అందుకే సాహిత్య దృష్టి పాండిత్య దృష్టితో రామాయణం చదివితే రాముడు గొప్ప పాత్ర, సీతమ్మ గొప్ప పాత్ర, హనుమంతుడు మరో గొప్ప పాత్ర అని ఊరుకుంటాం. ఇది సగం మాత్రమే. సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే వారిలోంచి ప్రకాశిస్తున్న మంత్ర చైతన్యాన్ని దర్శించాలి. జగత్తుని ఉద్ధరింపజేయడం కోసం దేవతలందరూ కూడా ముగ్గురిని ఉపాసన చేశారు. శక్తిని ఉపాసన చేస్తే ఆ శక్తి సీతాదేవిగా దిగివచ్చింది, నేరుగా దిగివచ్చింది ఆ తల్లి అయోనిజిగా. ఇక విష్ణు బ్రహ్మమును సర్వజగతికి ఆనందం కలిగించడానికి రావయ్యా అంటే ఆయన ఆనంద రూపుడే రామరూపుడే వచ్చాడు. ఇక సదాశివస్వామిని ఆరాధన చేస్తే ఆయన లోకరక్షణ కోసం హనుమగా అవతరించాడు అని మనకి సంహితా గ్రంథములు పురాణములు చెప్తున్నాయి. హనుమద్ ఉపాసనలో వివిధములైన మూర్తులు మనకు కనబడుతుంటాయి. అన్ని మూర్తులు కూడా మనకి సుందరకాండలో దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే సుందరకాండ హనుమత్కాండగా చెప్పబడుతున్నది. అందున ఆంజనేయ స్వామి వారి యొక్క రూపములు వివిధ కోణములతో మనకు కనబడతాయి రామాయణంలో. అందులో ఒకటి అభయాంజనేయుడు. ఆంజనేయ స్వామి వారు అంటేనే అభయస్వరూపుడు. అందుకే సుగ్రీవుడు వాళ్ళ చేత భయపడుతున్నప్పుడు ఆయనకు అభయమిచ్చి రామునితో సఖ్యం కుదిర్చి సుగ్రీవునికి ఒక అభయస్థానాన్ని, ఒక భద్రతని, సామ్రాజ్యాన్ని ప్రదానం చేయించాడు రాముని ద్వారా సుగ్రీవునికి హనుమంతుడు. ఇది అభయస్వరూపం. రెండవది ఆనందస్వరూపం. ఎలాంటి దుఃఖాన్నైనా పోగొట్టి ఆనందం కలిగించగలిగే లక్షణం ఆంజనేయ స్వామి వారి అవతారంలో ఉన్న ప్రత్యేకత. అందుకే సుగ్రీవునికి దుఃఖం పోగొట్టాడు, సీతమ్మకి శోకం పోగొట్టాడు, సీతమ్మ జాడ తెలిపి రామచంద్రమూర్తికి ఆనందం కలిగించాడు. అందున లక్ష్మణస్వామి ప్రాణములు నిలిపి మళ్ళీ రామునికి ఆనందం కలిగించాడు. ఎవరూ చేయలేని మహోపకారములు రామచంద్రమూర్తికి చేసినవాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే హనుమంతుల్లో మరొక స్వభావము ఆనందకారకుడు, శోకనాశకుడు. కనుకనే అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు రెండు కోణములు. మూడవది దాసాంజనేయుడు.
మనకు దాసాంజనేయ నామంతో కొన్ని చోట్ల ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. దాసాంజనేయ భంగిమ ఎప్పుడు కూడా నమస్కార భంగిమలో ఉంటుంది. ఇప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాడు ఆంజనేయ స్వామి అని మనకు అనిపిస్తుంటుంది. ఆయన ఎవరికి నమస్కరిస్తారు? రామచంద్రమూర్తికి నమస్కరిస్తారు. అయితే మనం భంగిమలో చూస్తూ ఉంటే అందరికీ నమస్కరిస్తున్నట్టు కనబడుతుంది. అంటే సర్వము రామమయంగా చూస్తున్న మహానుభావుడు కనుక సర్వమునకు నమస్కారం చేస్తున్నాడు రామచంద్ర భావనతో అని భావించవచ్చు. పైగా ఈ దాసాంజనేయ భావం కూడా మనకి రామాయణంలోనే కనబడుతున్నది. జయసిద్ధి మంత్రంలోనే ఈ ధ్వని మనకున్నది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః అంటాడు అక్కడ. దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రమూర్తికి నేను దాసుణ్ణి అన్నాడు. అయితే దాసుడు అనగానే వినయాన్ని ప్రకటించాడే కానీ ఏం తగ్గలేదు. ఆయన పరాక్రమంలో ప్రతాపంలో ఏమీ తక్కువదనం లేదు. అందుకే స్వామి ఎలా ప్రకటించారంటే నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్, వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు అన్నాడు. అంటే ఆ దాసాంజనేయ స్వరూపంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రతాప లక్షణం ఉన్నది. అందుకే ఆంజనేయ స్వామి వారి వద్ద గ్రహించవలసింది మరొకటి ఆయన దాసాంజనేయుడు, ఇంకొకటి కార్యసిద్ధికరుడు అని. హనుమని తలంచుకుంటే చాలు కార్యసిద్ధి లభిస్తుంది, ఎలాంటి అవాంతరాలైనా పోగొడతాయి. అందుకే విఘ్నాలు తొలగించి సిద్ధి కలిగించడంలో సమాన లక్షణం కలిగిన దేవతాతత్వములు రెండు ఉన్నాయి. ఇది ఉపాసనా రహస్యంలో రెండు దేవతాతత్వం ఐక్యత కనబడుతుంది. ఒకటి ఆంజనేయ స్వామి, ఇంకోటి గణపతి. అదే గణపతికి ఆంజనేయ స్వామి వారికి కూడా విఘ్నకారక శక్తి, సిద్ధికారకమైన శక్తి కూడా ఉన్నాయి. అందుకే కార్యసిద్ధికర హనుమాన్ అనేటువంటి మంత్రం కూడా మనకి సుందరకాండలోనే కనబడుతూ ప్రసిద్ధిగా ఉన్నది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని సీతమ్మ చేతే ప్రార్థింపబడి దుఃఖనాశకుడి కార్యసిద్ధి కలిగిస్తాడు. అందుకే హనుమన్ నమ్ముకుంటే కార్యంలో విఘ్నం రాదు. రామకార్యానికి కూడా ఆయనే సిద్ధికారకుడు. అందుకే కార్యసిద్ధికర హనుమాన్ అని మరొక కోణంలో మనం పరిశీలిస్తున్నాం. ఇక శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం మనం. ప్రసన్నాంజనేయుడు, ఇది చాలా చక్కని మాట. ఇది కేవలం ఒక ప్రశంస కాదు, ఇది ఒక దర్శనం. ఇది హనుమంతుడంటేనే ప్రసన్న భావం. ప్రసన్నత ఎవరికి ఉంటుంది అనేది పరిశీలిస్తే ఒక త్యాగికి ఉంటుంది, ఒక యోగికి ఉంటుంది, ఒక జ్ఞానికి ఉంటుంది. హనుమ దగ్గర 3 లక్షణములు ఉన్నాయి. గొప్ప జ్ఞాని, అందుకు ఎల్లవేళలా ప్రసన్నంగా ఉంటాడు. మనోవికారములు ఆంజనేయ స్వామి వారి వద్ద లేదు. మనోవికారాలు లేకుండా ఉండడమే ప్రసన్నత, ప్రసాద గుణం. అందులో దేవత అనేవాడికి ప్రసాద గుణం ఉండాలి. ప్రసాద గుణం సర్వజ్ఞుడికి ఉంటుంది. అందుకు సర్వజ్ఞుడు ఆంజనేయ స్వామి వారు మహాబుద్ధిమంతుడు, పైగా గొప్ప వాగ్వైదుష్యము కలిగినటువంటి వాడు. అందుకే ఆంజనేయ స్వామి వారిని తలంచుకుంటే చాలు మనకి వాక్పటుత్వం లభిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వాక్కు అంటే పలకగలిగే శక్తి మాత్రమే కాదు, ఆలోచించగలిగే మేధస్సు కూడా వాక్శక్తి అని చెప్పబడుతుంది. మేధస్సుని వ్యక్తీకరిస్తే వాక్ అంటాం, వ్యక్తీకరించకుండా లోపలే ఉండిపోతే ప్రయోజనం ఉన్నది. అందుకో జ్ఞానం కలిగి ఉండడం, దాన్ని వెలికి ప్రకటించి వినియోగించగలగడం, జ్ఞానం యొక్క దశలు ఈ 3 కూడా. జ్ఞానము కలిగి ఉండుట, వ్యక్తీకరించుట, వినియోగించుట, ఈ 3 జ్ఞానం యొక్క పరిపూర్ణ దశలు. ఈ పరిపూర్ణత్వం హనుమ దగ్గర మనకు కనబడుతుంటుంది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క మాట తీరు చూసే రామచంద్రమూర్తి ముగ్ధుడై ఇటువంటి వాడు ఎవడికి దూతగా లభిస్తాడో వాడి కార్యములన్నీ నెరవేరుతాయి అని ఒక మాట అన్నారు. అంటే తొలిచూపులోనే ఇతడు దూతగా లభిస్తే బాగుండు అని స్వామికి అనిపించింది అనమాట. అది శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి వాక్యంలో ఉన్న అద్భుతమైన భావం. అందుకే ఆ జ్ఞానాగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడు, రుద్రో యయేషదగ్ని అని చెప్పినట్లుగా రుద్ర తేజస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు సర్వదేవతాత్మకుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి శిరసా నమామి మనసా స్మరామి. సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. ఈరోజు హనుమత్ జయంతి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులందరూ సాగిలపడే దైవం ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతుడిగా, క్షిప్రప్రసాద మూర్తిగా, అంటే కోరినంతనే వరాలు ప్రసాదించే ఆపన్న వరదుడిగా హనుమంతుడు సుప్రసిద్ధుడు. రామాయణ రత్నమాలకు కొలికి పూసగా మారుతి ప్రకాశించాడు.
ఆ స్వామి ఆరాధన సర్వశుభకరం, సకల ఆనందకారకం. ఆంజనేయుడికి ఊరూరా ఆలయాలుంటాయి. అయితే ఆ ఆలయాలన్నింటిలో తలమానికమైన హనుమంతుని సన్నిధానాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు క్షేత్రం. కరీంనగర్ పట్టణానికి ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు వెళ్లే మార్గంలో మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పరిధిలో కొండగట్టు ఆంజనేయ క్షేత్రం విరాజిల్లి ఉంది. ప్రాకృతిక రమణీయమైన ప్రదేశంలో ఉన్న కొండపై స్వామి స్వయం వ్యక్తమయ్యాడు. భక్తులు ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులవుతారు, భక్తి పారవస్యానికి లోనవుతారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో అలరారే ఈ మందిరం వైభవోపేతంగా ఆకట్టుకుంటుంది. ఆర్తులు, అభ్యాగతులు, వేదనామయ మనస్కులు, స్వామి అభయాన్ని పొందిన భక్తులు ఇలా ఎందరో స్వామి దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. 5 అంతస్తులతో కూడిన మహారాజ గోపురం ఆలయ వైభవ ప్రభావాలకు దర్పణం పడుతుంది. ఈ గోపురంపై పలు భంగిమలలో హనుమద్ విగ్రహాలుంటాయి. గోపురానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. భక్తులు ప్రదక్షిణల అనంతరం ప్రధాన మంటపానికి చేరుకుంటారు. సువిశాలమైన ముఖమంటపంలో భక్తులు బారులు తీరి స్వామి దర్శనానికి తహతహలాడుతుంటారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి మూల విరాట్ మూర్తి నారసింహ వక్త్రంలో విలసిల్లుతోంది. కొండగట్టు అంజన్నను సేవించుకున్న భక్తులకు అభయానందాలు దక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా వంటి స్తోత్రాలతో స్వామిని భక్తులు పలు విధాలుగా కీర్తిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి దక్షిణ భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తుల రూపంలో వేంచేసి ఉంటారు. శ్రీవారి సన్నిధిలో సాలగ్రామాలు నిత్య పూజలందుకుంటాయి. ప్రధాన ఉత్సవమూర్తులకు దిగువ భాగంలో మరికొన్ని ఉత్సవ బేరాలుంటాయి. ఇక్కడే ఆళ్వార్ల ప్రతిమలు నిత్య పూజలందుకుంటాయి. ఆంజనేయ సన్నిధికి ఉత్తర భాగంలో జగన్మాత సన్నిధి ఉంటుంది. అమ్మవారు స్వయం వ్యక్తమై నిత్య పూజాధికాలందుకుంటోంది. కాళికామాత రూపంలో ఉన్న జగదీశ్వరిని ఒకప్పుడు శ్రీలక్ష్మిగా, శ్రీ సరస్వతిగా కూడా పూజించారనడానికి ఇక్కడ ఆధారాలున్నాయి.